నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముస్లిం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద బాలులకు సుమారు 350 మందికి ఉచిత ఖత్నా కార్యక్రమం నిర్వహించినట్లు ముస్లిం యూత్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ సలీం, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రవూఫ్ తెలిపారు. అంజుమన్ ఇస్లామియా హైస్కూల్లో పేద ముస్లిం బాలుర్లకు ఉచిత ఖత్నా కార్యక్రమంతో పాటు పోషక విలువలు గల కిట్ మరియు మెడికల్ కిట్లను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం విజయవంతంగా చేపట్టినట్లు చెప్పారు. రానున్న కాలంలో కూడా తాము ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరింపచేస్తామని వారు చెప్పారు. నిష్ణాతులైన వైద్య బృందంచే కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎండీలు ఆరిఫ్, ఇనైతుల్లా షరీఫ్, అడ్వకేట్ సలీం పాషా, అబ్దుల్ రెహమాన్, సయ్యద్ యూసఫ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. గత 11 సంవత్సరాల నుంచి ఈ ఒడుగుల కార్యక్రమం చేపట్టాం. 43 మంది సభ్యులు ఉన్నాం. దీంట్లో వీళ్ళందరి సహాయ సహకారంతో రాజకీయ నాయకులు కొంతమంది ఉన్నారు, దీంట్లో పాల్గొంటున్నారు. అందరూ కలిసి మేము ముస్లిం పేదల పిల్లలకి 350 మంది పిల్లలకి సుంతి కార్యక్రమం చేపట్టి వాళ్ళకి ప్రోటీన్స్ ఫుడ్ ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇలా చేసే ఆలోచనలో ఉన్నాం. దేవుడి దేవల్ల బాగా సక్సెస్ అవుతుంది. పెద్ద ఆర్గనైజేషన్ ఇది. కనీసం 43 మంది సభ్యులు ఉన్నాం. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇందులో భాగంగా ఈరోజు ఖత్నా కార్యక్రమం ముస్లిమ్స్కి చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం చేపట్టాం. 350 మంది పిల్లలకి, పేద పిల్లలకి ఉచితంగా ఖత్నా ప్రోగ్రాం చేస్తున్నాం. అందులో భాగంగానే వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్, అలాగే మెడిసిన్, డాక్టర్ గారి బాగా అనుభవించిన డాక్టర్ చేస్తూ ఉంటాం. అలాగే ఈ సేవతో పాటు మరీ సేవా కార్యక్రమాలు చాలా చేయాలని మన ప్లాన్లోనే ఉన్నాం, చేస్తాం కూడా. మే 2వ తేదీన ప్రధాని మోడీ అమరావతి పర్యటన వలన రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడారు. గతంలో బీజేపీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజల సొమ్ము కోట్లు ఖర్చు పెట్టి సభను పెట్టి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మోడీని పొగిడే కార్యక్రమం చేశారని విమర్శించారు. నరేంద్ర మోడీ మోసం మరోసారి బట్టబయలు అయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జంగాల చైతన్య, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. లోకేష్ గారు గాని, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆద్యంతం నమో 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 అని పొగడ్తలకి నభూతో నభవిష్యత్ అన్న పద్ధతుల్లో పొగడటం అనేది చూశాం. ఆయన కూడా తనను పొగిడారు కాబట్టి వాళ్ళను కూడా పొగిడాడు తప్ప ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్ర ప్రజలకి ఉపయోగకరమైనటువంటి నిధులు కానీ, రాజధానికి సంబంధించి ప్రత్యేక నిధులు కానీ, అసలు విభజన హామీల ఊసే ఎత్తకుండా ఆయన చాలా కామెడీగా తన ఉపన్యాసాన్ని ముగించుకొని, ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని రైతు సంఘం జిల్లా కార్యదర్శి పివి జగన్నాథం ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తపేట రైతు సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కార్యదర్శి జగన్నాథం మాట్లాడారు. వాస్తవంగా కౌలు రైతులకు అధికారులు గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి మే 6వ తేదీన కొత్తపేట మల్లలింగం భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, కౌలు రైతులు అందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కందుల విఠలరెడ్డి, కొల్లి రంగారెడ్డి పాల్గొన్నారు. భూ యజమానులు చెప్పిన వాళ్ళకే కౌలు రైతులు కార్డులు ఇస్తున్నారు. వాస్తవ కౌలు రైతుల్ని వెతికి వాళ్ళకే కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. దానికి రాకపోవడం వలన చనిపోయినా కూడా ఆ కౌలు రైతుల అప్పుల పాలు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం లేదు. అతని పేరు నమోదు కాకపోవడం వలన పంట నష్టపరిహారం అందడం లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ రావడం లేదు, ప్రభుత్వ సహాయ సహకారాల నుంచే ఏ విధమైన పెట్టుబడి అందడం లేదు. కావున ప్రతి రైతుకి, కౌలు రైతుకి, వాస్తవ కౌలు రైతుకి గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళని ఆదుకొని పంటల నుండి కాపాడాలని కోరుతున్నాం. మంగళవారం నాడు
6వ తారీఖున కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసమై రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్క కౌలు రైతు వచ్చి ఆ సమస్యల పరిష్కారంలో పాలుపంచుకోవాలని కోరుతూ కొంతమంది రాష్ట్రంలో మెకానిక్లపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, రాజకీయంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని నవ్యాంధ్ర 2 వీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మండిపడ్డారు. అరండల్పేటలో నవ్యాంధ్ర 2 వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మెకానిక్లకు ఎన్నో విధాల అసోసియేషన్ సహాయ సహకారాలు అందిస్తుందని వెల్లడించారు. విజయవాడలో వచ్చిన వరదల్లో మా అసోసియేషన్ ఆధ్వర్యంలో నీటిలో మునిగిన 15,000 2 వీలర్స్ ను రిపేర్ చేసి ఇచ్చామని తెలిపారు. కొంతమంది రాజకీయ లబ్ది కోసం మెకానిక్లను అడ్డుపెట్టుకుని లబ్ది పొందుతున్నారని మండిపడ్డారు. మెకానిక్లను లైసెన్స్లు లేవంటూ పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని, ఐడీ కార్డు చూసి పంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఫౌండర్ సుభాని, భరత్, సాంబశివరావు, చందు భవానీ, శంకర్, అన్వర్ బాషా, టౌన్ ప్రెసిడెంట్ సయ్యద్ అబ్దుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఇదే నవ్యాంధ్ర 15,000 బళ్ళు 12 పాయింట్లు పెట్టి చేశారు. కేవలం సీఎం గారి పిలుపు మేరకు మాత్రమే చేశాము. కాకపోతే సీఎం గారు అనవసరమైన వాళ్ళని పక్కన పెట్టుకోవడము, పార్టీ పరంగా దగ్గరికి తీయటము, వాళ్ళ ద్వారాగా కార్పొరేషన్ ఇస్తామని చెప్పించటము, కార్పొరేషన్ వల్ల మెకానిక్కి ఎటువంటి ఉపయోగం లేదు. ఈ కార్పొరేషన్ అనే మాట కేవలం పార్టీ పదవులు అనుభవించడానికి తప్ప మెకానిక్లకి ఆ కార్పొరేషన్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఆసియాఖండంలోనే అతిపెద్ద ఆటో నగర్ మన విజయవాడ ఆటో నగర్ని కాదని చెప్పేసి 2 వీలర్ సెగ్మెంట్కే కేవలం కార్పొరేషన్ వస్తుంది అనే మాట కల. కాబట్టి మెకానిక్లు ఈ అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు. ఈ అసత్య ప్రచారం నమ్మారు అని అంటే కేవలం పదవులు అనుభవించడం కోసం ఈ కార్పొరేషన్ ఉపయోగపడుతుంది తప్ప మెకానిక్లకు ఎటువంటి ఉపయోగం లేదు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 గా ఎదుగుతుందనే నమ్మకాన్ని ప్రధాని మోడీ కలిగించారని మంత్రి పార్థసారథి అన్నారు. విజయవాడలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర యువత కలలను అమరావతి నిజం చేస్తుందని చెప్పారు. గత పాలకులు అమరావతిలో విధ్వంసం సృష్టించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఏఐ, గ్రీన్ ఎనర్జీ, హెల్త్ రంగాల్లో అమరావతి అభివృద్ధి చెందాలని ప్రధాని ఆకాంక్షించారని, సీఎం చంద్రబాబు నాయకత్వంలో తప్పకుండా డెవలప్మెంట్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సాక్షాత్ ప్రధానమంత్రి గారే ఈ అమరావతి నగర నిర్మాణం ఈ రాష్ట్ర యువత కలలను నిజం చేస్తుంది అని చెప్పారంటే అమరావతి యొక్క అవసరం, అమరావతి నగరంలో ఉన్న శక్తి సాక్షాత్ ప్రధానమంత్రి గారే కీర్తించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నగరం భవిష్యత్తులో ఐటీలో కానివ్వండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానివ్వండి, గ్రీన్ ఎనర్జీలో కానివ్వండి, ఎడ్యుకేషన్, హెల్త్ రంగాల్లో దేశంలోనే నెంబర్ 1 నగరంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆయన ఆకాంక్షించటం తెలుగు ప్రజలకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అమరావతిలో ఉన్న గొప్పదనాన్ని, దేవతల రాజధాని అని చెప్పేసి ప్రధానమంత్రి గారు గుర్తించారు. కానీ గత పాలకులు అమరావతిని ఏ విధంగా విధ్వంసం చేసింది, అమరావతి పట్ల ఏ విధమైన విషయం చిమ్మింది మనందరం కూడా చూసాం. ఇప్పటికైనా సరే అమరావతి యొక్క గొప్పతనాన్ని, ఈ రాష్ట్ర రాజధానికి ఒక బలమైన రాజధాని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రజల ఆకాంక్షల్ని గుర్తించి దానికి సహకరించాలి. లేకపోతే భవిష్యత్తులో ప్రజలు క్షమించరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు 2026 ప్రచార పత్రిక ఆవిష్కరణ సభ గుంటూరులో జరిగింది. ముఖ్య అతిథిగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. భారతీయ విద్యాభవన్లో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభలు 2026 ప్రచార పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర, గజల్ శ్రీనివాస్, వివిఐటి విద్యాసంస్థల చైర్మన్ బాసిరెడ్డి విద్యాసాగర్ పాల్గొన్నారు. అనంతరం 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రచార పత్రికలను మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆవిష్కరించారు. తెలుగు భాషను ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరిని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభినందించారు. తెలుగు భాష ఎంతో మధురమైనదని,
ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. 2026 జనవరిలో గుంటూరులో జరగబోయే 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి 3, 4, 5 తేదీలలో గుంటూరులోని సత్యసాయి ఆధ్యాత్మిక నగరంలో జరగనున్నాయని మేయర్ కోవలమూడి రవీంద్ర తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులు రానున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈరంటి వరప్రసాద్, వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, రామచంద్రరాజు, కనపర్తి శ్రీనివాసరావు, మధ్యరాల మేని, చిట్టాపత్తిని చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాష ఒక అద్భుతమైన భాష. నేను కూడా తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి వ్యక్తిని. ఫస్ట్ టైం మెడికల్ కాలేజీకి వెళ్ళినప్పుడే తెలుగు కాకుండా ఇంగ్లీష్లో చదవడం మొదలుపెట్టాను. ఆ రోజు ఆ విధంగా తెలుగు నేర్చుకోవడం వల్లనే ఈరోజు ప్రజలతో మమేకం అవ్వడం కూడా చాలా ఈజీ అయింది. కాబట్టి భాష అనేది ఇప్పుడున్నటువంటి తరం మనుషుల హృదయాల్లో చొచ్చుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి తెలుగు భాషని ప్రతి ఒక్కరు కూడా డెప్త్లోకి వెళ్ళి నేర్చుకోవాలి. తెలుగు భాషలో ఉండేటువంటి ఆ పదాలలో ఉండేటువంటి శబ్దాలలో వచ్చేటువంటి వేవ్స్ అనేవి చాలా తక్కువ భాషల్లో ఉంటాయి. అది తెలుగులోను సంస్కృతంలోనూ కనిపిస్తూ ఉంటుంది, ఇంకా కొంత హిందీలో కూడా కనిపిస్తూ ఉంది. బట్ తెలుగులో నాకు అది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా మేము పల్లె పల్లెకు గుండె గుండెకు ఈ తెలుగు మహాసభ ప్రచార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము అని వారికి చెప్పడం జరిగింది. వారి కోసం మేము ఎదురు చూసాం. వారు రాగానే పి రామచంద్రరాజు గారు కలవగానే మోదీ గారి కార్యక్రమం అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా మీ కార్యక్రమంలోనే పాల్గొని ఈ కరపత్రాన్ని, ఈ ప్రచార పత్రాన్ని విడుదల చేస్తానన్నారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పినటువంటి ఎన్టీ రామారావు గారు మన మాజీ ముఖ్యమంత్రి మనందరికీ తెలిసిన విషయమే. అదే వారి వేదిక మీద గుంటూరులో జరగడం మనందరికీ గర్వకారణం. ఇట్లాంటి ప్రోగ్రాం నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, దీనికి మేము మాకు సంబంధించినంత వరకు మేము ఏమి చేయాలన్నా పూర్తి మీ యొక్క సొసైటీకి సహకారం అందిస్తామని చెప్పి, సహాయం అందజేస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తాం. స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ కేవీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మే 12 నుండి 21 వరకు ఐఏఎస్ ఫౌండేషన్ క్లాసులు జరగనున్నాయి. యూటీఎఫ్ హాల్లో నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను సన్ ప్రతినిధులతో కలిసి మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆవిష్కరించారు. గత 5 ఏళ్లుగా ఈ ఫౌండేషన్ క్లాసులు నిర్వహిస్తున్నామని, సివిల్స్పై అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమని లక్ష్మణరావు తెలిపారు. మే 12 నుండి మే 21 వరకు అనగా 10 రోజుల పాటు ఐఏఎస్ ఫౌండేషన్ క్లాసులు జరుగుతాయి. బ్రాడీపేట 2/6లో ఉన్నటువంటి యూటీఎఫ్ కార్యాలయంలో ప్రతిరోజు మే 12 నుండి 21 వరకు 6 నుండి 8 గంటల వరకు ఈ సాయంత్రం సమయంలో ఈ క్లాసులు జరుగుతాయి. ముఖ్యమైనటువంటి ఉద్దేశం పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకి, అలాగే ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఐఏఎస్, ఐపీఎస్ మొదలైన సివిల్ సర్వీస్ పరీక్షల గురించి అవగాహన కలిగించి ఇప్పటి నుంచి వారు ఎటువంటి లక్షణాలు పెంపొందించుకోవాలో ఈ క్లాసుల్లో వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా 8, 9, 10 తరగతుల పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు కూడా ఈ క్లాసులకి హాజరు కావచ్చు. రాజస్థానికి, పౌరుషానికి ఒంగోలు జాతి ఎడ్లు ప్రతీకలని కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వర స్వామి దేవాలయం వద్ద జరుగుతున్న ధూళిపాళ వీరయ్య చౌదరి మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభ రాజాల బల ప్రదర్శన పోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పెమ్మసాని మాట్లాడుతూ, దృఢమైన శరీరం, నడకలో రాజసం, పందెంలో పౌరుషం నింపుకున్న ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన అద్భుతమన్నారు. ఎడ్ల పందాల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్ ను అభినందించారు. మరో ముఖ్య అతిథి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత నేపథ్యం నుండి రాజకీయాల్లోకి వచ్చిన తమ కుటుంబాలు పశు సంపదతో మమేకమై ఉన్నట్లు పేర్కొన్నారు.
సలకనూతల పొదిలి మండలం ప్రకాశం జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. శ్రీ మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో సావలి శ్రీనివాసరావు యాదవ్ గారు, టైగర్ గారు, నారా కోడూరు, చేబ్రోలు మండలం గుంటూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి. జ్యోతి కుమార్ గారిని స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. జ్యోతి కుమార్ గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద నిన్న 2 పళ్ళ సైజులో పాల్గొన్న ప్రతి జాతకి కూడా, అలాగే మాకు వడ్లమూడి DC నీటి సంఘం DC అధ్యక్షులు దేవరపల్లి పవన్ కుమార్ గారు కూడా మాకు ఆర్థికంగా సదుపాయాన్ని, మంచినీటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయడంలో నిమగ్నమై కృషి చేస్తున్నటువంటి గోళ్లమూడి చైతన్య గారికి, సుద్దపల్లి మల్లేశ్వరరావు గారికి, గమిరిపోయిన బస్సయ్య గారికి, కావూరి వరప్రసాదరావు గారికి, గంజిరావు గారికి, బోడిపాలెం బాబీ. ఇంట్లో పిల్లల్ని ఎట్లా చూస్తామో వాటిని కూడా అట్లానే చూసుకోవాలని నిత్యం అనే రకంగా ఉండేటువంటివి. ఎడ్ల పాక ఎంత పెద్దగా ఉంటే ఆ రైతు అంత గొప్పవాడు అన్నట్టుగా ఉండే తప్ప ఇల్లు ఎంత పెద్దగా ఉంటే అంత గొప్పవాడు అన్న ఫీలింగ్ ఎప్పుడు ఉండేటువంటిది కాదు రాయలసీమ ప్రాంతంలో. సో అది ఎడ్ల మీద ఉన్నటువంటి మమకారం కావచ్చు, వ్యవసాయం మీద ఉన్నటువంటి మమకారం కావచ్చు. మరి అట్లాంటి వాటిల్లో ఈ ఒంగోలు జాతి వృషభ రాజాల మీద పోటీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తున్నటువంటి నరేంద్ర గారికి ఒక 5 రోజుల పాటు ఇంత మంచి కార్యక్రమం నడపడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ పాత సంస్కృతిని, పునర్వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి మిత్రుడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.